గైస్, ఈరోజు మనం చేయబోతున్నాం చక్కెరతో పని లేకుండా ఒంటికి చలువ చేసి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చూపించబోతున్నాను గైస్. అందరూ తప్పకుండా ఈ పాయసాన్ని చేసుకొని తినండి గైస్. రుచిలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అమృతంలా అలా నోట్లో కరిగిపోతుంది. అంత బాగుంటుంది ఈ పాయసం. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి ముందుగా ఒక పావు కిలో అంటే 250 గ్రాముల క్యారెట్ని ఇలా బాగా కడుక్కొని తొక్క తీసుకొని ఈ లాస్ట్లో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తురుము పట్టేసుకుందాము. ఇలా ఒక తురుము పెట్టె తీసుకొని పెద్ద హోల్స్ ఉంటాయి కదా, పెద్ద రంధ్రాలు ఉన్న వైపున వీటిని మనము తురుము పట్టేసుకోవాలి. ఎందుకంటే మనం చిన్న రంధ్రాలు ఉన్న సైడు పట్టేసుకుంటే మనము తినేటప్పుడు నోటికి అందదు. అందుకని నేను పెద్ద రంధ్రాలు ఉన్న సైడు తురుము పట్టేసుకున్నాను. ఇలా మనము క్యారెట్నంతా తురుము పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. చూడండి గేస్, మనం గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనకు ఇట్లా ఉంటాయి సగ్గుబియ్యము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మనము ముందుగా తురుము పట్టుకున్నాం కదా ఆ క్యారెట్ని వేసుకొని వేపుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇలా క్యారెట్ తురుము అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అప్పుడే మనకు క్యారెట్ అనేది బాగా వేగుతుంది. క్యారెట్ వేగడానికి పెద్ద టైం కూడా పట్టదు గైస్. మనం తురుము కదా వేసేది కాబట్టి టైం కూడా పెద్దగా పట్టదు. ఒక 3-4 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ క్యారెట్ చర్మాన్ని వేసేలా చేస్తుంది. అలాగే కంటికి చూపుకు కూడా చాలా మంచిది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి, బరువును నియంత్రణ చేయడంలో, అలాగే షుగర్ని కూడా నియంత్రణ చేయడంలో ఈ క్యారెట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా క్యారెట్ అంతా దోరగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నెలోకి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు పాలు వేసేసుకొని ఈ పాలన్నీ బాగా కాగి ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని మరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని అంతా వేసేసుకొని కలుపుకొని ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తము ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా వేపుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా ఉడికిన తర్వాత మీకు దీని చిక్కదనాన్ని కూడా చూపిస్తాను చూడండి గేస్. మనకు ఈ స్టేజ్లో ఉండేంత వరకు బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడకనివ్వాలి. దీన్ని నేను చూపిస్తాను చూడండి గేస్. ఈ స్టేజ్లోకి ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి మనకు పాయసం అనేది. ఈ విధంగా మనము పాయసం చేసుకుంటే ఈ పాయసం అంతా బాగా చల్లారిన తర్వాత కూడా మనకు గట్టి పడకుండా ఉంటుంది. చూడండి గైస్, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఖచ్చితంగా. చూడండి గైస్, పాయసం కూడా ఎంత బాగా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి 1 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్ళు కూడా వేసుకొని ఈ బెల్లం అంతా కరిగి ఒక ఉడికేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. అంతే, మనకు సరిపోతుంది. దీనికి ఏం మనకు పాకాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా బాగా బెల్లం అంతా కరిగి బాగా ఇలా ఉడికేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కూడా మనము చల్లారనివ్వాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన
దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాము. అందుకని మనం నెయ్యి వేసుకుంటున్నాము. ఈ నెయ్యి కాగిన తర్వాత నేను జీడిపప్పు, బాదము, కిస్మిస్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా దోరగా ఎర్రగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక పావు కప్పు మైని ఉంటాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం దింపుకున్నాం కదా పాయసాన్ని, ఆ పాయసంలోకి వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి మనము ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉండే విధంగా నేను చూపించాను గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్లాసులు తాగేంత రుచిగా ఈ పాయసం ఉంటుంది. అంత బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకుందాము, నెయ్యితో సహా వేసుకొని. తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఆ బెల్లం నీళ్ళు కూడా వేసుకొని నేను ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ బెల్లం నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనకు ఈ టెక్స్చర్లో ఉంటుంది చూడండి గైస్. మనకి పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి ఉంటుంది. ఇలా ఉంటే మనకు సాయంత్రం వరకు ఈ పాయసం ఉన్నా కూడా ఏమాత్రం గట్టిపడదు, ఇలానే ఉంటుంది. సగ్గుబియ్యంలో కూడా కార్బోహైడ్రేట్లు, కాల్షియము, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మనకు తక్షణ శక్తి వస్తుంది. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అట్లా తీసుకుంటే వెనకమ్మడే మనం శక్తిని పుంజుకుంటాము. అలాగే ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల. అందుకని అన్ని రకాలుగా ఈ పాయసం అనేది చాలా మంచిది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇప్పుడు ఇంకా ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన అమృతంలాగా ఉండి అలా నోట్లు వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే క్యారెట్ సగ్గుబియ్యం పాయసము రెడీ గైస్. చూడండి గైస్, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకు పెట్టండి గైస్, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. బాయ్.